వెల్కమ్ బ్యాక్ మా. లాస్ట్ వీడియోలో స్టాక్స్కి ఇంట్రొడక్షన్ చూసాం కదమ్మా. ఇప్పుడు ఏం చూద్దాము అంటే ఆపరేషన్స్ ఆన్ స్టాక్ చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏముంది, ఈజ్ ఎంటీ. క్యాపిటల్ ఈనే రాయాలని ఏం లేదమ్మా, క్యామెల్ కేస్ కాబట్టి నేను క్యాపిటల్ ఈ రాసుకున్నా, మీరు స్మాల్ ఈ రాసుకున్నా ఏం కాదు, ఓకేనా. ఫస్ట్ ఆపరేషన్ ఏముంది మన దగ్గర, ఈజ్ ఎంటీ, ఓకేనా. ఫస్ట్ ఒక స్టాక్ని మీరు గ్లోబల్గా డిక్లేర్ చేసుకుంటారు. డిక్లేర్ చేసుకుంటే ఇట్లా జీరోస్తో ఉండింటుంది ఎలిమెంట్స్ అన్ని డిఫాల్ట్ వాల్యూస్. టాప్ వాల్యూ ఎంత ఉంది మన దగ్గర, -1. ఫంక్షన్ పేరు ఏం చూస్తున్నాం మనం, ఈజ్ ఎంటీ. ఫస్ట్ నా దగ్గర ఒక స్టాక్ ఉంది విత్ సైజ్ ఎంత తీసుకున్నాం మనం, 5, 0, 1, 2, 3, 4. ఎందుకు 5 వేయలేదు, అరే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0, అప్పుడు ఇండెక్స్ అనేది సైజ్ కంటే ఒకటి తక్కువ ఉంటుంది కదా, కాబట్టి మీరు ఏం తీసుకుంటారు, 0 to 4, రైట్. అప్పుడు 0 నుంచి 4 వరకు సరిపోయి ఉంటుంది మా. స్టాక్ ఎంటీ ఉన్నప్పుడు మీ టాప్ వాల్యూ ఎంత ఉంటుంది, -1. అదే ఇక్కడ రాస్తానమ్మా. టాప్ వాల్యూ ఎంత తీసుకుంటానో నేను, టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. ఏం డౌట్స్ లేదు ఇక్కడ వరకు. ఎంటీ అని ఎప్పుడు అంటాం, టాప్ -1 ఉన్నప్పుడు. నేను అదే కండిషన్ రాస్తానా, చూడండి. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 దెన్ స్టాక్ ఈజ్ ఎంటీ. అవునా. ఆ ఎంటీ చెప్పేదానికోసం రిటర్న్ టైప్ నేను ఇంటీజర్ అని పెట్టుకుంటానమ్మా. ఇంట్ ఫంక్షన్ నేమ్ ఏం రాసుకుంటున్నాం, ఈజ్ ఎంటీ. బిగిన్ విత్ రిటర్న్ టైప్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ టాప్ ఎంత ఉంది, -1, ట్రూనే కదా. ఎంటీ అయినప్పుడు టాప్ ఈజ్ ఈక్వల్ టు -1, ట్రూ అయితే అప్పుడు రిటర్న్ 1 అని ఇచ్చేస్తా. ఎల్స్ ఏమిస్తా నేను, రిటర్న్ 0. 0 అంటే ఫాల్స్, స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ అని అర్థం. ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ఈజ్ ఎంటీ ఫంక్షన్ కాల్ అవుతుంది. టాప్ వాల్యూ ఎంత ఉంది, -1. -1 ఈజ్ ఈక్వల్ టు -1, ట్రూ కాబట్టి 1ని తీసుకొని పోతుంది. కాల్ చేసేటప్పుడు మళ్ళీ చూద్దామమ్మా దీన్ని, కాలింగ్ రఫ్గా చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఎంటీ అన్నాను అనుకోండి, అప్పుడు ఈజ్ ఎంటీ ఫంక్షన్ కాల్ జరుగుతుంది. రిటర్న్ 1 తీసుకొచ్చి 1 దేంట్లో స్టోర్ చేసుకుంటుంది, ఏలో. అవునా. చూడండి ఎట్లా రాస్తారు. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్టాక్ ఈజ్ ఎంటీ, నీట్గా రాయాల ప్రింట్ఎఫ్ పెట్టి. ఎల్స్ స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. ఫంక్షన్ కాల్ అది. ఫస్ట్ స్టాక్ ఎంటీనే ఉంది, టాప్ వాల్యూ ఎంత ఉంటుంది నా దగ్గర, -1. -1 ఈజ్ ఈక్వల్ టు -1, ట్రూ. అప్పుడు రిటర్న్ ఎంత తీసుకోబోతుంది, 1. అప్పుడు ఏలోకి ఎంత స్టోర్ అవుతుంది మన దగ్గర, 1. 1 ఈజ్ ఈక్వల్ టు 1, ట్రూ కాబట్టి ఎంటీ. ఎల్స్ అంటే ఇంకా 0 అంటే నాన్ ఎంటీ అని, ఓకేనా. చూడండి స్టాక్ లోపల నాకు డేటా ఉంది అనుకోండి, 12, 5, 7. అప్పుడు టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఎంత ఉంది, 2. అప్పుడు టాప్ వాల్యూ 0 పోయి 1 పోయి 2 ఉండింటుంది. ఇంకా ఒక ఎలిమెంట్ ఇచ్చినాను అనుకోండి, అప్పుడు టాప్ వాల్యూ ఎంత ఉంటుంది, 3. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయితే టాప్ వాల్యూ ఎంత ఉంది నా దగ్గర, 3 ఈజ్ ఈక్వల్ టు -1, ఫాల్స్ కాబట్టి ఎల్స్ రిటర్న్ ఎంత తీసుకోబోతుంది ఈసారి, 0. రిటర్న్ ఎంత తీసుకుపోతుంది, 0 ఈజ్ ఈక్వల్ టు 1, ఫాల్స్. సో స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ. క్లియర్ కదా, ఏం డౌట్స్ లేవు, రైట్. సరే, స్టాక్ ఎంటీ ఉంటే అంటే ఇక్కడ టాప్ వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర, -1. నిజంగానే స్టాక్ ఎంటీ ఉంటే దాన్ని స్టాక్ అండర్ ఫ్లో అంటాం. స్టాక్ అండర్ ఫ్లో, స్టాక్ ఈజ్ ఎంటీ ఇట్లయినా రాయండి, లేదా స్టాక్ అండర్ ఫ్లోనైనా రాయండి, ఇక్కడ రెండు సేమ్, ఓకేనా. నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది మన దగ్గర, ఈజ్ ఫుల్. అంటే అది ఫుల్ ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఎట్లా చేస్తారు చూడండి. నెక్స్ట్ ఆపరేషన్ ఏం రాస్తున్నాం మనం, ఈజ్ ఫుల్
మనం యూజింగ్ అర్రేస్ చేస్తున్నాం. అర్రేస్ అంటే ఒకసారి మనం సైజ్ని ఫిక్స్ చేసుకుంటే అది ఇంకా మారదు, రైట్? కాబట్టి 1 2 3 4 5 0 1 2 3 4 ఆల్రెడీ పుష్ జరిగింది అనుకోండి. పుష్ జరిగి 5 29 17 6 3 ఇప్పుడు 13 అనుకోండి. ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్ ఫుల్ అయినాయి. అన్ని ఎలిమెంట్స్ ఫుల్ అయింది అంటే టాప్ దేన్ని పాయింట్ చేస్తా ఉంటుంది? 4, రైటే కదమ్మా? టాప్ మనం ఇన్సర్ట్ చేసిన ప్రతిసారి టాప్ వాల్యూ పెరుగుతూ పోతుంది. అప్పుడు టాప్ వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర? 4. టాప్ స్టాక్ అనేది ఫుల్గా ఫిల్ అయిపోయింది, ఎక్కడ మనకి ఖాళీగా లేదు. ఎప్పుడు మనం స్టాక్ ఫుల్ అయిందని చెప్తాము అంటే మన టాప్ వాల్యూ మన కెపాసిటీ -1 ఉన్నప్పుడు. కెపాసిటీ ఎంత ఉంది? 5. లాస్ట్ ఇండెక్స్ ఎంత ఉంటుంది? 4. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ -1. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దేంట్లో ఉంది? కెపాసిటీ. కొంతమంది ఈ కెపాసిటీని సైజ్ అని కూడా పెట్టుకుంటారు, మీ ఇష్టం, ఎట్లయినా పెట్టుకోండి. ఒకవేళ మీరు సైజ్ అని తీసుకుంటే ఇక్కడ కండిషన్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1. నేను కెపాసిటీ తీసుకున్నాను కాబట్టి కెపాసిటీ -1 అని రాసుకుంటాను. ఇంకొకసారి ఎప్పుడైతే టోటల్ అన్ని ఎలిమెంట్స్ ఫుల్ అవుతాయో అప్పుడు టాప్ అనేది లాస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీరు దీని సైజ్ పెంచుకోలేరు, ఎందుకంటే అర్రే కాబట్టి, ఫిక్స్డ్ సైజ్ కాబట్టి దాన్నే మనం స్టాక్ ఫుల్ అని చెప్తాం. ప్రోగ్రామ్ చూడండి ఎట్లా రాయొచ్చు. ఇంట్ ఈజ్ ఫుల్ అని అనుకుంటానా, ఓకేనా? బిగిన్ ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు కెపాసిటీ -1 అప్పుడు రిటర్న్ 1 ఇచ్చేస్తాం, ఎల్స్ రిటర్న్ 0. నాకు ఇట్లా రిటర్న్ ఇచ్చేది నచ్చలేదు అనుకోండి, వాయిడ్ పెట్టేయండి, ఇక్కడ స్టాక్ ఈజ్ ఫుల్ అని రాసేయండి. ఎల్స్లో స్టాక్ ఈజ్ నాట్ ఫుల్, ఇక్కడ కూడా అంతే. స్టాక్ ఈజ్ ఎంటీ అని ఇక్కడే రాసేయండి, అప్పుడు రిటర్న్ ఇవ్వడం ఏముండదు, డైరెక్ట్గా అయిపోతుంది వాయిడ్ పెట్టేసి. మీ ఇష్టం, ఓకేనా? మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. ఇది ఈజ్ ఫుల్. ఇప్పుడు ఈ స్టాక్ కాదమ్మా, ఇది స్టాక్ తీసుకోండి. టాప్ వాల్యూ ఎంత ఉంది నా దగ్గర? 4. కెపాసిటీ ఎంత ఉంది మన దగ్గర? 5. 5 - 1 ఎంత వస్తుంది మనకి? 4. 4 ఈక్వల్ టు 4 ట్రూ, రిటర్న్ 1. సేమ్ ఇట్లే రాసుకోండి. ఇక్కడ ఈజ్ ఎంటీ బదులు ఏం రాసుకుంటారు? ఈజ్ ఫుల్ అని రాయండి. 4 ఈక్వల్ టు 4 ట్రూ, రిటర్న్ 1. 1 అని తీసుకుపోయి ఏలో స్టోర్ చేస్తుంది. 1 ఈక్వల్ టు 1, స్టాక్ ఈజ్ ఫుల్, స్టాక్ ఈజ్ నాట్ ఫుల్, అంతే. ఓకేనా? సరే, ఏం చెప్పినాం? స్టాక్ ఎంటీ ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం? అండర్ ఫ్లో. స్టాక్ అండర్ ఫ్లో అని పిలుస్తాం, రైట్? ఎప్పుడైతే స్టాక్ ఫుల్ ఉంటుందో దాన్ని మనం స్టాక్ ఓవర్ఫ్లో అని పిలుస్తాం. స్టాక్ ఓవర్ఫ్లో అంటే స్టాక్ ఫుల్గా ఉంది అని అర్థం. స్టాక్ అండర్ ఫ్లో అంటే స్టాక్ ఎంటీగా ఉంది అని అర్థం. ఓకేనా? ఏమైనా డౌట్స్? క్లియరేనా? ఏం ప్రాబ్లం లేదా? సరే, నెక్స్ట్ ఏం చూద్దాం? పుష్ ఆపరేషన్ చూద్దాం, ఓకేనా?